అందరికీ హ్యాపీ శివరాత్రి అండి. శివుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి నిన్న అంతకుముందు రోజున కోసిన పువ్వులన్నీ ఇలా పెట్టానండి స్వామికి. పొద్దున్నే ఇక లేచి చక్కగా పరమాన్నం వండి స్వామివారికి ధూపం వేసి దీపారాధన చేసుకున్న. 5 గణపతి స్వామికి 5, శివుడి స్వామికి 2 ఒత్తులు వేసి చక్కగా దీపం చేసుకున్నామండి. కుదిరితే సాయంత్రం కూడా, అంటే సాయంత్రం పువ్వులు పెట్టనండి, పొద్దున్నే పెట్టేస్తాను. నేను ఎప్పుడు పొద్దున్న పెట్టి సాయంత్రం కూడా మామూలుగా దీపారాధన చేస్తా. ఇక పువ్వులు ఇవే అండి, తీసుకురాలేదు. ఇక బాగా రేట్లు ఉన్నాయని చెప్పి ఇంట్లో ఉన్న పువ్వులతోనే, ఉన్న దాంట్లోనే పరమాన్నం వండి స్వామివారికి నివేదన చేశానండి. ఇదిగోండి. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. ఎంతమంది జాగారు అనుకుంటున్నారో చెప్పండి. పెళ్ళి అవ్వక ముందు అయితే మేము చిన్న శివాలయం అని ఉండేది గుడివాడలో. మేము అక్కడికి వెళ్ళి నైటు నేను ఇంకో అక్క జ్యోతక్క అని ఉండేది, ఆ అక్క ఇద్దరం కలిసి వెళ్ళి నైటు అభిషేకాలు అవి జరిగాయండి. ఇప్పుడు కూడా జరుగుతాయి, రేపు అభిషేకాలు అవి జరుగుతాయి. అభిషేకం అదంతా చూసి జాగారం అక్కడే ఉండేవాళ్ళం. నైట్ అక్కడే ఉండి పొద్దున్నే వచ్చి మళ్ళీ పూజ చేసుకొని మళ్ళీ స్వయం పాకం ఇచ్చేవాళ్ళం అండి. ఎప్పుడు ఈ సంవత్సరం చూడాలి, మరి దేవుడి దయ వల్ల జాగారం ఉండాలనుకుంటున్నా. కుదిరితే కంపల్సరీ ఉంటానండి. ఉపవాసం అయితే ఉంటున్నా, జాగారం కూడా చేద్దాం అనుకుంటున్నా. అంటే దేవుడి వీడియోస్ కానీ ఏమైనా చూస్తూ. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి. పరమాన్నం వండాను నేనైతే, ఇవాళ ఉపవాసం అండి. అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్ని ఇదిగోండి. ఇక్కడ అమ్మవార్లు పెట్టాను చూసారా, 5 రూపాయల బిళ్ళ. అలాగే అదేమో 10 రూపాయల కాయిన్కి అమ్మవారిది వచ్చిందండి. శివుడు ఫ్యామిలీ లాగా ఫ్యామిలీ ఫోటో తీసుకునండి. శివుడిది కానీ వెంకటేశ్వరుది కానీ లక్ష్మీతలను తీసుకుని, ఇక్కడ 3 దేవతలు అందరూ, అంటే త్రిమూర్తులు అంటారు కదా, 3 తీసుకుని ఇక్కడ జొన్నపాడు రేణుక, జొన్నపాడులో అండి, గుడివాడ దగ్గర జొన్నపాడు రేణుక పుట్లమ్మ తల్లి. ఇటేమో నరసింహస్వామి, అలాగే విజయదుర్గం తల్లి, గుడివాడ అంటారు కదా. ఇదండి, ఎలా ఉందండి? ప్లీజ్ అండి, మర్చిపోవద్దు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు పూజ చేస్తే సాయంత్రం కూడా పూజ చేసిన కుదిరితే పెడతా, లేదంటే లేదండి. ఒక పూటతో పద్దాక పెట్టినా కూడా కొంచెం మంది ఏంటంటే చూడటంలా, అందుకని చెప్పి నేను ఇక ఇలా పెడదామండి. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయండి. చూసి ఎలా ఉందో చెప్పండి. నేనైతే ఇలా చేసుకున్నా, మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో. మరోసారి శివరాత్రి శుభాకాంక్షలు అండి. అందరికీ ఆ స్వామి ఆశీస్సులు ఉండాలని, అలాగే కోరుకున్న కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని కోరుకుంటున్నానండి. ప్లీజ్ అండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. 2K దగ్గరలో ఉన్నాం. వాచ్ టైం కూడా తక్కువే ఉందండి, అది పోతూ ఉంది. సంవత్సరం అయ్యింది కదా, పోయింది చాలా వరకు ఫస్ట్లో కన్నా.
ప్లీజ్ అండి అర్థం చేసుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లాంగ్ వీడియోస్ చూడండి. నేను లాంగ్ వీడియోస్ ఉంటే లాంగ్ వీడియోస్ చూస్తే, లేదంటే లైవ్ అయిపోయిన తర్వాత లైవ్ ఉంటుంది కదా, దానికి కుదిరితే వస్తాలే అండి. రానన్నా కదా లైవ్కి, చూస్తా. కొన్ని రోజులు బాధ ఉంటుంది కదండి, 1K వచ్చిందల్లా పోయిందండి. అందుకని నేను ఆ బాధతో అన్నాను. చూస్తానండి, వీళ్ళు చూసుకొని మెల్లింగా వస్తా. ఇప్పుడైతే నేను లైవ్కి రాను. సరేనా ఫ్రెండ్స్? ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. తప్పకుండా లైక్, షేరు, కామెంట్ చేయండి. అలా కొత్త వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ పెట్టొచ్చండి. అన్ని లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. దేవుడి ఎక్కువ పెడతా. దాంట్లో కుకింగ్తో పాటు బయటికి వెళ్ళి పెడదాం అనుకుంటున్నా. రేపటి నుంచి బయటికి వెళ్ళని మొక్కలు కూడా దాంట్లో కూడా పెడదాం. దీంట్లో ఏంటంటే టెంపుల్స్ అవన్నీ పెడుతున్నాయి కదా, దాంట్లో మొక్కలు అవి పెడతా. దీంట్లో కూడా పెడతాను, దాంట్లో కూడా పెడతాను. రెండిట్లో ఇదిగోండి. ఇక్కడేమో ఇవన్నీ ఏంటంటే మాకు దీపావళికి బొమ్మల కొలువు ఉంటుంది కదా, పైన ఆరులో ఏమో ఇలా బొమ్మల కొలువు అని. ఇదిగో లక్ష్మీ తల్లి ఉంది ఇక్కడ. అందరూ అంటే కుండలు లాంటివి ఉంటాయి, అవి తాత మా బొమ్మ, ఇవి కూడా బాగుంటాయండి. ఇక్కడ పైన నేను ఇలా పెట్టుకున్నా. సరే అండి, బాయ్ బాయ్ అందరికీ.